సజీవ వాహిని శ్రోతలందరికీ క్రీస్తునామమున శుభములు. ఈరోజు మన అంశం డిప్రెషన్, నిరాశ, నిస్పృహ. ఈ డిప్రెషన్ అంటే నిస్పృహ ఎప్పుడు వస్తుంది, ఎందుకు వస్తుంది, ఎవరికి వస్తుంది? అలసిపోయి ఉన్నప్పుడు, ఓటమి పాలైనప్పుడు వస్తుంది. ప్రియులరా, మనం సంఖ్యాకాండంలోని 11వ అధ్యాయం 11వ వచనం నుండి 15వ వచనం మధ్యలో గమనించినట్లయితే, మోషే దేవునితో ముఖాముఖిగా మాట్లాడినవాడు, లక్షల మంది ప్రజలను నడిపించిన వ్యక్తి. కానీ ఇలాంటి మోషే వచ్చి అంటున్నాడు, నన్ను చంపే దేవా అని. ఎందుకని? మోషే అలసిపోయాడు, డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. మోషే అలసిపోవడానికి కారణం, మోషే ఒక తండ్రిగా ఆ ప్రజలను పోషిస్తున్నాడు. తన ఇంట్లో ఉన్నవారు తను అర్థం చేసుకోవడం లేదు. మాకు అది లేదు, ఇది లేదు, మాకు తినడానికి మంచి ఆహారం లేదు అని మోషే ఎదుట ఏడుస్తున్నారు. ఈ రోజుల్లో చాలా కుటుంబాల్లో కన్న తల్లిదండ్రులను అర్థం చేసుకోలేని కుమారులు, కుమార్తెలు ఉన్నారు. కష్టపడే తండ్రిని అర్థం చేసుకోకుండా డబ్బులు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టడం. చాలామంది తండ్రులు అలసిపోతున్నారండి. కన్నవారిని బట్టి నిరాశ గుండా వెళ్తున్నారు. ప్రేమగా పలకరించవలసిన భర్త పొద్దున్నే లేచి భార్యను పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఆ భార్య నిరాశ గుండా వెళ్తుంది. ప్రేమగా పలకరించవలసిన పిల్లలు తమ తండ్రి దగ్గరకు వచ్చి, డాడీ నాకు అది కావాలి, బైక్ కావాలి, ఫోన్ కావాలి అని అంత స్తోమత లేని ఆ కన్న తండ్రిని ఎంతో నిరాశ గుండా తీసుకెళ్తున్నారండి. అర్థం చేసుకోలేని కన్నబిడ్డలు. ఈ రోజుల్లో కన్నవారిని బట్టి తల్లిదండ్రులు నిరాశ గుండా వెళ్తున్నారు. తృప్తి లేని జీవితాల్లో నిరాశ చోటు చేసుకుంటుంది. శారీరకంగా అలసిపోవడం కంటే మానసికంగా అలసిపోవడం మనిషిని మరణ పడక వైపు తీసుకెళ్తుంది. ఆనాడు మోషే అలసిపోయినప్పుడు దేవుని వైపు తిరిగాడు. ఒంటె అలసిపోయినప్పుడు వెంటనే మోకాల మీద పడుతుంది. దాన్ని చూసిన ఆ యజమాని వెంటనే ఆ ఒంటెను అర్థం చేసుకొని ఒంటె పైన ఉన్న బరువును, ఆ మూటలను తీసేస్తాడు. ఇదేం తెలియజేస్తుంది అంటే, నువ్వు అలసిపోయినప్పుడు ఇక నా వల్ల కాదు, నేను అలసిపోయాను, ఓడిపోయాను, ఇక నేను చచ్చిపోతే బావుండు అన్న నిరాశ గుండా వెళ్తున్నావా? అయితే మోకరించు, దేవుని వైపు తిరుగు, దేవుని సహాయం కోరు. అలసిపోవడం మానవ సహజం. ఆనాడు మోషే అలసిపోయాడు. ఎంతగా అంటే, ఇలా అయితే నేను చచ్చిపోతా అనేంతగా మోషే అలసిపోయాడు. తన చుట్టూ ఉన్నవారు తను పడుతున్న ప్రయాసను అర్థం చేసుకోలేకపోయారు. ఈ రోజుల్లో చాలామంది నిరాశ గుండా వెళ్తున్నవారు ఎక్కడికి వెళ్ళి చచ్చిపోవాలా అని ఆలోచన చేస్తున్నారు. ఆనాడు నిరాశ గుండా వెళ్తున్న మోషే దేవుని దగ్గరకు వెళ్ళాడు. అలసిపోయి నిరాశ, నిస్పృహ గుండా వెళ్తున్న మోషే విశ్రాంతిని ఇచ్చే దేవుని దగ్గరకు వచ్చాడు. ఇదే సంఖ్యాకాండంలోని 11వ అధ్యాయంలోనే 16, 17వ వచనాల్లో గనక మనం గమనించినట్లయితే ఈ సంభవాన్ని మనం చూడవచ్చు. దేవుడు అంటున్నాడు, నీ ఒక్కడివే భరించాల్సిన అవసరం లేదు మోషే, నీకు పరిష్కారం ఉంది. నా వల్ల కాదు, నేను చచ్చిపోతాను అన్న మోషేను 120 సంవత్సరాలు బ్రతికించాడు దేవుడు. ఫరో అంతటి వాణ్ణే ఓడించిన ఒక గొప్ప నాయకుడు అలసిపోయి ఉన్నప్పుడు దేవుని వైపు తిరిగాడు, దేవుని సహాయం కోరాడు. ఇక నువ్వు నేను ఏపాటి వారం? ఈరోజు అలసిపోయి నిరాశ, నిస్పృహ గుండా వెళ్తున్న నువ్వు దేవుని వైపు తిరుగు, ఆయన సహాయం కోరు. మోషే భారాన్ని తొలగించిన దేవుడు ఈరోజు నీ భారాన్ని కూడా తొలగిస్తాడు.